ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. డిమాండ్ చేస్తూ మేము అసెంబ్లీ తీర్మానం జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు వెంటనే అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం పెట్టి మాదిరికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల్, చెప్పండి, ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆందోళనపై మీ దగ్గర సమాచారం ఏంటి? అక్కడ ఎంతమంది వరకు ఉన్నారు? పోలీసులు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు? హరి, ఏదైతే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కూడా ఈ ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన కూడా వెంటనే విడుదల చేయాలని చెప్తూ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలను ముట్టడించేందుకు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం స్వీకరించింది. అయితే దీనిపైన ముందస్తుగా కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 500 మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి సమీపంలోని గోషామహల్ అదేవిధంగా పరిసర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ తరలించడానికి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశం జరుగుతున్నటువంటి ప్రధాన గేట్ వద్ద కూడా కొంతమంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు వచ్చి ఎస్సీ వర్గీకరణకు నినాదాలు ఇవ్వటంలో పోలీసులు వారిని కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు ఇంకొక 2 గంటల వరకు కూడా ఈ ఎంఆర్పీఎస్ కార్యకర్తల తాకిడి ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడ ఇటు నగరంలోని అన్ని రైల్వే స్టేషన్లు బస్టాండ్లు అదేవిధంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. హరి, అయితే చూస్తే నిన్న అంగన్వాడీ, ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఇది పోలీసులు ఏ విధంగా చూస్తున్నారు? ఎంతమంది పోలీసులు మోహరించున్నారు? ఏ స్టేషన్లకు వాళ్ళని తరలిస్తున్నారు? అంటే హరి, సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు రాష్ట్ర అందుబాటులో ఉన్న పోలీసు పవర్ కి అదనంగా కూడా జిల్లాల నుంచి కూడా పోలీసు బలాలను రప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఒకేసారి 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు కావడంతో అటు ఏపీ అసెంబ్లీకి సంబంధించి 13 జిల్లాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది, అదేవిధంగా ఇటు తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఇటు 10 జిల్లాలతో ఉన్నటువంటి ఈ పోలీసు బందోబస్తు కూడా భారీగా దాదాపుగా ఒక సెంట్రల్ లోని డీసీపీ కమల్ హాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ఈ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్స్ తో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. హరి, ఓకే తిరుమల.